మంచిగున్నారా? నేను మీ డాక్టర్ అరుణ. కొండనాలికకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న సామెత విన్నారా? అవునండి, అది నిజమే. కొందరు డాక్టర్ల సలహా లేకుండా అబార్షన్స్ టాబ్లెట్లు ఇంట్లో వేసుకోవడం వల్ల ఒక్కొక్కసారి గర్భసంచి తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. దీనికి ముఖ్యంగా 3 పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. మొదటిది కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అంటే మీ శరీరంలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఉందో తెలుస్తుంది. హిమోగ్లోబిన్ 10 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మంచిది. రెండోది బ్లడ్ గ్రూప్. మీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ బ్లడ్ గ్రూపా, నెగిటివ్ బ్లడ్ గ్రూపా, మరి ఏదైనా రేర్ బ్లడ్ గ్రూపా తెలుస్తుంది. ఇది అత్యవసర సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది. మూడవది అల్ట్రాసౌండ్. స్కానింగ్లో మీ ప్రెగ్నెన్సీ గర్భసంచిలో అంటే యుట్రస్లో ఉందా లేదా ట్యూబ్లో ఉందా తెలుస్తుంది. మరియు ప్రెగ్నెన్సీ ఎన్ని వారాలో తెలుస్తుంది. కాబట్టి స్కానింగ్ లేకుండా అబార్షన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఒక్కొక్కసారి మహిళ ప్రాణానికే ప్రమాదం. అది ట్యూబ్లో ఉంటే పగిలే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ 7 వారాలు అంతకు మించి ఉంటే అబార్షన్ ట్యాబ్లెట్స్ వాడకపోవడం మంచిది. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గర్భస్రావ మాత్రలు ఎక్కువసార్లు వాడడం వల్ల ఫ్యూచర్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అంటారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మీరు పిల్లలు వద్దనుకుంటే గర్భనిరోధక పద్ధతులు అంటే కాంట్రసెప్టివ్ మెథడ్స్ చాలా ఉంటాయి. మీరు మీ గైనకాలజిస్ట్ని కలిసి సలహాలు సూచనలు తీసుకోవడం చాలా మంచిది.